చిరకాలంగా వైకాపాకు ఒకటే చెవిలో జోరీగా మాదిరిగా గోల. ట్రిపుల్ అనే రఘురామకృష్ణరాజుతో రోజులొల్లే. పత్రిక ప్రకటనలు, ఇంటర్వ్యూలు రచ్చబండ. మర్నాడు ఎల్లో మీడియాలో రాసుకునేందుకు బ్యానర్ వార్తలు అవే. రోజు ఇదే గోల. గమ్మత్తేమిటంటే పార్టీ నుంచి వెళ్లిపోయి ఇదంతా చేస్తే వేరు, కానీ పార్టీ నుంచి వెళ్లరు. పదవికి రాజీనామా చేయరు. మీసాలు మెలేస్తారు, తొడకొడతారు, బస్తీవే సవాలంటారు. వైకాపా కూడా తగ్గలేదు, కేసులు పెట్టింది, కొట్టించారనే వదంతులున్నాయి. ఈ మంచి రసవత్తర డ్రామా ఇన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు ట్రిపుల్ వెళ్లి ఎల్లో కండువ కప్పుకుని చంద్రబాబు దేవుడని అనడంతో ముగిసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే తనకు ఎంపీ టికెట్ ఇప్పించారని చంద్రబాబు పోలవరం ఎలా కడతారో అని ట్రిపుల్ నిలదీశారు. తనకు టికెట్ ఇప్పించాల్సిన బాధ్యత ఆయనదే అన్నారు. అంటే ట్రిపుల్ కొన్నేళ్ల పాటు జగన్ వైకాపాల మీద పడి నానా యాగిచ్చడం వెనుక ఎవరు ఉన్నారో అన్నది క్లారిటీగా తెలుస్తుంది కదా. ఇదంతా నైతికత అనుకోవాలా? పార్టీ నచ్చకపోతే బయటకు వెళ్లాలి. వెళ్లకుండా పదవికాలం అంతా అనుభవించి రాజీనామా చేయడం ఏ మేరకు నైతికత అవుతుంది? అదేవిధంగా భాజపా టికెట్ ఆశించారు, అది రాలేదు. దాంతో తేదేపాలో చేరారు. అది ఏ విధంగా నైతికత అనుకోవాలి? వైకాపా నచ్చనప్పుడే రాజీనామా చేసి ఇష్టం వచ్చిన పార్టీలో చేరవచ్చు. అక్కడ టికెట్ రాకుంటే వేరే చోటకు వెళ్లవచ్చు. రాజకీయవేత్తలకు అది కామన్ థింగ్, అందులో సందేహం లేదు. కానీ ట్రిపుల్ చేసిన వ్యవహారాలు అన్నీ నైతికత అని ఎలా అనిపించుకుంటాయి? టికెట్ హామీ నెరవేర్చలేని వారు పోలవరం హామీ ఎలా నెరవేరుస్తారో అని చంద్రబాబును నిలదీసినప్పుడే ట్రిపుల్ వెనుక ఎవరున్నారో, ఆయన ఏ హామీ ఎవరు ఇచ్చారో అన్నది అర్థమైంది. ట్రిపుల్ నోటికి జడిసి రచ్చకెక్కితే భరించలేమని తెలిసి ఇప్పుడు చంద్రబాబు కింద మీద పడి తన పార్టీలో చేర్చుకుని మరీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఏదైనా చెల్తా అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ పదే పదే జగన్ను టార్గెట్ చేస్తూ తాము నీతిమంతులమని చెప్పుకునే వారు మాత్రం ఇలా చేస్తూ అదే నైతికత అంటూ దాన్నే ప్రచారం చేస్తూ ఉంటే హ్యాట్స్ ఆఫ్.